న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐడిఓసి కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎన్ ప్రీతం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి అతిథిగా పాల్గొన్నారు. సంస్థానాలు ఇండియన్ యూనియన్లో కలిసిపోయాయి. కానీ ఈ విధంగా సెప్టెంబర్ తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర సహాయం అందించబోతుంది. గృహజ్యోతి పథకం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. జిల్లాలో వేదిక ముందుకొచ్చి తాము ప్రదర్శించే నృత్య ఆనాడు మన తెలంగాణ ప్రాంత స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం స్వాతంత్ర పోరాటంలో పాల్పంచుకుని తమ ధన మాన ప్రాణ వనపర్తి చిన్నారు దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిష్టాత్మకంగా గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యం పెంపుదల పాటు స్వయం సమృద్ధి సాధించుటకు గాను రాష్ట్ర ప్రభుత్వం వినూతనంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం జిల్లాల్లో మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు, అధికారులు పెద్ద ఎత్తున భాగస్వాములై గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడం జరిగింది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు. తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్ష, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంది. పాఠశాలలో వచ్చిన రోజునే పిల్లలందరికీ యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు అందజేశాం. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ ను నిర్మించబోతున్నాం. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు, వివిధ శాఖల జిల్లా అధికారులు, శాంతి భద్రతల నిర్వహణలో అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ యంత్రాంగానికి, పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరి రాష్ట్రం మొత్తంలో ప్రజాపాలన దినోత్సవం పేరుతోనే రాష్ట్ర ప్రజలందరూ పెద్ద ఎత్తున పండగ స్థాయిలో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15వ తారీఖు 1947ని ఏ రకంగా జరుపుకుంటారో అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సెప్టెంబర్ 17వ తారీఖు 1948ని గుర్తు చేస్తూ ఈ పండగ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించి అధికారులతోనే ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన ఇది
ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు జెండా ఎత్తి ఈ కార్యక్రమం నడపడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి గ్యారంటీల్లో ముఖ్యమైనది ఈ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఒకటి, మహిళలందరికీ ఇక్కడ రమ్మా అందరికీ ఫ్రీ బస్ ఛార్జ్, బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం, దాంతోపాటు 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం, దాంతోపాటు 5 లక్షల రూపాయలతో ఇందిరేణులు ఇవ్వటం. అవి కాకుండా ఇంకా 5 లక్షల రూపాయలు ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఉంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలతోని వారికి ఆరోగ్యానికి సంబంధించిన బిల్లులు క్లియర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇవ్వటం జరిగింది.